వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని తాము సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని 23వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవీణ్, సునీల్, సంతోష్ తెలిపారు. ఈ మేరకు నగర శివారులోని శ్రీ గాయత్రి గోశాలకు వారు 3 ట్రాక్టర్ల మొక్కజొన్న గ్రాసాన్ని అందజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని నగరంలోని 23వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు నగర శివారులోని బెంగళూరు రహదారిలో ఉన్న శ్రీ గాయత్రి గోశాలలో ఉన్న గోమాతలకు గోగ్రాసాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో 23వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవీణ్, సునీల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 3 ట్రాక్టర్ల మొక్కజొన్న గోగ్రాసాన్ని గోశాలకు అందజేశారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. బెంగళూరు రహదారిలో ఉన్న గోశాలలో 1000కి పైగా గోవులు ఉన్నాయని, ఈ గోశాల అభివృద్ధికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సంపూర్ణ సహకారం అందజేస్తున్నారని తెలిపారు. గోమాతకు సేవ చేస్తే సకల శుభాలు కలుగుతాయని, ప్రతి ఒక్కరూ గోమాత సేవకు ముందుకు రావాలని వారు సూచించారు. ఈ గోవులకి సొంతం నిధులతోటి మా భరతాయ్ చేస్తున్నాడు. మా భరతాయ్ని చూసి మేము కూడా శ్రీరామ్ నగర్ 23వ వార్డు తరపున సునీల్, ప్రవీణ్ ఎస్పీ యూత్ తరపున మేము పెద్దపాటి దగ్గర జొన్నసేను వేసినాము. 2.5 ఎకరంలో జొన్నసేను కోసిన తర్వాత 3 ట్రాక్టర్లు అయింది. 3 ట్రాక్టర్లు మా భరతాయి చేస్తున్న గోశాలలో మేము కూడా కొంచెం బాగా పంచుకుందామని మా ఏరియా తరపున, మా కుటుంబం తరపున, మా బూత్ ఇన్ఛార్జీలం అందరం కలిసి ఈరోజు మా భరతయ్య చేస్తున్న మంచితనం చూసి మేము కూడా మా వంతు సాయం మేము కూడా చేస్తున్నాము. ప్రతి వార్డులో ఉన్న కార్పొరేటర్లు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ మన గోశాలకి ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సునీల్, ప్రవీణ్ అండ్ ఆల్ వార్డ్ 23 ఆల్ బూత్ ఇన్ఛార్జెస్కి. చాలా మంచి కార్యక్రమం మీరు పాల్గొని గోమాతకు మీరు 3 ట్రాక్టర్ల చొప్పున డొనేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా ఎల్లవేళలా అందరూ మంచి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. జై గోమాత. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ కోసం అంకితాభావంతో పనిచేసిన వారిని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గుర్తిస్తారని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ మేరకు శాసన మండలి సభ్యులు బీటీ నాయుడు 2వసారి ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. జిల్లాకు చెందిన శాసన మండలి సభ్యులు బీటీ నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో 2వసారి శాసన మండలి సభ్యులుగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు హాజరై టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు శాసన మండలి సభ్యులు బీటీ నాయుడికి మరోసారి శాసన మండలి సభ్యునిగా అవకాశం కల్పించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని, దీనికి ప్రత్యక్ష ఉదాహరణ బీటీ నాయుడు అని చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పిఠాపురంలో ఈ నెల 14వ తేదీ జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆ పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ సురేష్ బాబు కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించి పవన్ కళ్యాణ్ గారి స్థాయిని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి స్థాయి మీకు తెలియాలంటే జనసేన పార్టీ నుంచి మేము ఒకటే తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఇంకా నీకు అర్థం కాలేదంటే 11 సంవత్సరాలైంది జనసేన పార్టీ స్థాపించి. 11వ సంవత్సరంలో ఎన్నికలు వస్తే నీకు 11 స్థానాలకు పరిమితం చేసిన స్థాయి పవన్ కళ్యాణ్ దాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. వ్యవస్థ గురించి మాట్లాడు. దామాషా పద్ధతి ప్రకారం ఓట్లను బట్టి, అక్కడికి వచ్చిన పర్సంటేజ్లను బట్టి అక్కడ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచంలో ఉన్న రాజకీయ వ్యవస్థలు అన్నింటి మీద కూడా అవగాహన ఉంది కాబట్టి ఆయన ఆ రాజకీయ వ్యవస్థ పట్ల అలా మాట్లాడడం జరిగింది. ఈరోజు మన భారతదేశంలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థలో గెలుపును
అంటే పర్సంటేజ్ ప్రకారం తీసుకోకుండా గెలుపును ప్రతి నియోజకవర్గ వారీగా తీసుకుంటారు. అదే జర్మనీలో అయితే పర్సంటేజ్ సిస్టంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని నిర్ణయిస్తారు. కాబట్టి ఆయన కోరుకునే డిమాండ్ జర్మనీలో అయితే వర్తిస్తుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. 4 నియోజకవర్గాల నుంచి అత్యధికంగా భారీ సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా తరఫున అత్యధికంగా పాల్గొని పవన్ కళ్యాణ్ గారి విజయోత్సవాన్ని అక్కడ జరుపుకోవాలని కర్నూలు జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కోరుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క జనసేన నాయకుడు, కార్యకర్తలు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. మహిళ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆ పార్టీ 12వ వార్డు నాయకుడు ఈశ్వరరావు తెలిపారు. ఈ మేరకు వార్డులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 12వ వార్డు పరిధిలోని వడ్డగేరి ప్రాంతంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకుడు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వారు స్థానిక మహిళలచే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు ఈశ్వరరావు మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. అలాగే మహిళలు స్వయం ఉపాధి అవకాశాల వైపు మొగ్గు చూపేందుకు వీలుగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారికి శిక్షణ కార్యక్రమాలకు సహకారం అందజేస్తున్నారని అన్నారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 12వ వార్డులో మహిళలందరూ మా రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు గారికి మరియు మా కర్నూలు నియోజకవర్గ అభిమాన నాయకుడైన మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు శ్రీ టీజీ భరతన్న గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. 12వ వార్డులో వడ్డగేరులో మహిళలందరూ కేక్ కటింగ్ కార్యక్రమం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలందరూ ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దడంలో మహిళా ఉపాధ్యాయులు పాత్ర అభినందనీయమని సర్వేపల్లి విద్యాలయం కరెస్పాండెంట్ శ్రీమతి అరుణశ్రీ అన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తమ పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. నగరంలోని కృష్ణానగర్లో ఉన్న సర్వేపల్లి విద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శ్రీమతి అరుణశ్రీ పాల్గొని మహిళా ఉపాధ్యాయులకు పూలమాలలు వేసి గాజులు బహుకరించి తలపై పూలు చల్లి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులు పాఠశాల కరెస్పాండెంట్ శ్రీమతి అరుణశ్రీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ శ్రీమతి అరుణశ్రీ మాట్లాడుతూ ఆకాశంలో సగభాగంగా చెప్పుకునే మహిళలు ప్రస్తుతం అన్ని రంగాలలో అద్భుతంగా రాణిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా విద్యారంగంలో మహిళా ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వివరించారు. అందుకే తమ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయులను సన్మానించినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తమను గుర్తించి గౌరవించిన పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఆడవాళ్ళు ఆకాశంలో సగమేంది, ఆకాశమే హద్దుగా ఆడవాళ్ళు ఏ పనైనా చేయగలుగుతారు. అవునా? అమ్మ అన్నీ చేస్తుందా లేదా ఇంట్లో? మరి మీరు కూడా భావితర మహిళలు మీరంతా కూడా మరి ఇప్పటి నుంచే అన్నీ చూసి నేర్చుకొని మీ హద్దుల్లో మీరుండి ఎవరిని ఇతరులను ఇబ్బంది పెట్టకుండా గొప్పవాళ్ళుగా మీరు కూడా రూపొంది ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి లాగా తర్వాత కిరణ్ బేడి, తెలుసా? పేరు విన్నారా? కిరణ్ బేడి. అవునా? మన ఇప్పుడు జాయింట్ కలెక్టర్స్ వాళ్ళంతా కూడా ఎంతమంది జిల్లా అధికారులు ఆల్మోస్ట్ అంతా ఆడవాళ్ళే ఉన్నారు ఎక్కువ మటుకు. అందరినీ గౌరవిస్తూ పోవాలి. అందరికీ తలలో నాలుకలాగా మెలగడమే స్త్రీ యొక్క లక్షణం. ఓకే? 10వ తరగతి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా పరీక్షలు రాస్తే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించవచ్చని కల్లూరు శ్రీ ఆదిత్య విద్యా నిలయం కరెస్పాండెంట్ వాసుదేవయ్య అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కల్లూరులో ఉన్న శ్రీ ఆదిత్య విద్యాలయంలో 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వాసుదేవయ్య దంపతులతో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అవసరమైన వస్తువులను అందజేశారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ వాసుదేవయ్య మాట్లాడుతూ తమ పాఠశాలకు సంబంధించిన 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు. ఈరోజు కల్లూరులోని ఆదిత్య విద్యాలయం నందు ఫేర్వెల్ పార్టీ జరుగుతూ ఉంది. ఉత్సాహంగా పిల్లలు 9వ తరగతి పిల్లలు 10వ తరగతి వాళ్లకు వీడ్కో సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా కూడా 10th క్లాస్ విద్యార్థులు బాగా చదివి మంచి ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతో ప్రేమతో అభిమానంతో ప్రతి ఒక్కరికి కూడా పరీక్షకు కావాల్సిన పరికరాలైనటువంటి ప్యాడు, పెన్నులు, పెన్సిలు, ఎరేజరు, షార్ప్నరు ఇటువంటివన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆశయాలకు తగ్గట్టుగా పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగం రావాలని చెప్పేసి కోరుకుంటూ విద్యార్థులు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేస్తే శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణించవచ్చని నగరూరి సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి శమంతకమణి అన్నారు. ఈ మేరకు టైక్వాండో సాధన చేస్తున్న క్రీడాకారులకు కిట్ బ్యాగులను పంపిణీ చేశారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో టైక్వాండో క్రీడలు సాధన చేస్తున్న క్రీడాకారులకు నగరూరి సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి శమంతకమణి కిట్ బ్యాగులు, బిస్కెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరాటే శిక్షకుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి శమంతకమణి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా టైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ చక్కగా రాణిస్తారని చెప్పారు. నగరంలో క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం నిరంతరం అందజేస్తానని ఆమె వివరించారు. వాళ్ళ మెదడు కూడా బాగా చురుగ్గా పనిచేసి వాళ్ళ చదువులలో మంచిగా రాణిస్తారు. అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పిల్లలకందరికీ ఈ టైక్వాండో శిక్షణ ఇప్పించాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా ప్రతి పిల్లలకు ఇంట్లో ఉండి మీ పిల్లలనంతా క్రీడలలో వాళ్ళకి క్రీడలలో ఇష్టం ఉంటే ఆ క్రీడలను నేర్పించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎన్సీసీ హెడ్ క్వార్టర్స్ కల్నల్ అలోక్ త్రిపాఠి అన్నారు. ఈ మేరకు నగరంలోని మైపర్ ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ను ఆయన ప్రారంభించారు. నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న మైపర్ ఫార్మసీ కళాశాలలో ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ నిర్వహించారు. ఈ స్పోర్ట్స్ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ మీటింగ్ హెడ్ క్వార్టర్ కల్నల్ అలోక్ త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఆదిమూలపు సతీష్, అకాడమిక్ డైరెక్టర్ ప్రిన్సిపల్ డాక్టర్ మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ సురేష్, అకాడమిక్ డీన్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన స్పోర్ట్స్ మీట్లో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ చక్కగా రాణించే అవకాశం ఉంటుందని వివరించారు. మైపర్ ఫార్మసీ కళాశాలలో విద్యార్థులకు క్రీడల్లో ప్రోత్సహించడం అభినందనీయమని చెప్పారు. People, they have a team building experience, they do well in their sports, and they can go ahead by taking all this things that they have learned here. So I wish all the best to the institute here. I hope that they will grow from strength to strength, and they will produce very good not only academicians but also sportsmen from this place. So thank you so very much. I am honored to be in chief guest in this institute. ఈ ఫంక్షన్కు విచ్చేసినటువంటి ఎన్సీసీ కల్నల్ గారికి మరి వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చినటువంటి ఫెలో కాలేజెస్ ఎవరైతే ఉన్నారో కేవి సుబ్బారెడ్డి, సఫా కాలేజీ, మరి సిఎస్ కాలేజీ విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2 రోజులు వారి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్కు, వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ మైపర్ విద్యాసంస్థ సంస్థ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ ద టీమ్ మైపర్. థ్యాంక్ యూ. ఇవి వాటి సిటీ న్యూస్. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం.